వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడైతే మినపగుళ్ళు నానిపోయినాయండి. వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి మిక్సీ అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్లో నేను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నాను. ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. వాటర్ వేసుకోకుండా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కాస్త బరగ్గా ఉండేటట్టు వేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను పిండిలో వేసుకొని కలుపుకోవడానికి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని పిండిలో వేసుకొని కలిపేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని పిండిలో బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఇంకా గారెలు అయితే వేసేసుకుందాం. నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అయితే వేసేసుకుందాం. ముందు మన చేతిని వాటర్లో కొంచెం ఇలా ముంచుకొని కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఒక వేలుతో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఉంది కదండి, ఇలా చేసుకోవాలి. ఇలా స్లోగా వేసుకోవాలండి. వాటర్లో చేయి ముంచుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ గారెలు అయితే చేసుకోవాలండి. గారెల్ని 2 వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ గారెలు మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. గారెలు అయితే మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. మా హోమ్ కుకింగ్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.